హాయ్ వివేక్ గారు, ఎలా ఉన్నారు? యా ఆల్ గుడ్ అండి. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సో బకాసుర రెస్టారెంట్ అనేది ఒక చందమామ లాంటి కదండి. మనకి ఇందులో హారర్ కామెడీ ఇట్లన్నిటికన్నా కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మధ్యన ఈ టైప్ ఆఫ్ జోనర్ రాలేదండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి ఇప్పుడు రోమాంచం అని వచ్చింది మూవీ. అదొక చాలా చిన్న మూవీ అయినా చాలా మంచి బజ్ క్రియేట్ చేసింది మొత్తం అన్ని లాంగ్వేజ్లో. ద సేమ్ వే బకాసుర రెస్టారెంట్ కూడా ఆ లెవెల్లో వెళ్తుందండి. ఓకే. ఇప్పుడు అంటే మనం కొత్తగా చేసేటప్పుడు మనకు కొన్ని అంటే కెమెరా యాంగిల్స్ కానీ లేకపోతే కొన్ని డైలాగ్స్ కానీ ప్రొనౌన్సియేషన్ అనేది అలాంటివి ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడ్డారా? యా అంటే కొత్తగా చేస్తున్నాను కదా, సో అన్నీ నేర్చుకునే ప్రాసెస్లో ఉంటాను కదా, ప్రతిదీ ఎక్సైటింగ్గానే ఉందండి. ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే. ఇప్పుడు మనం 70mm స్క్రీన్లో చూసేటప్పుడు ఇదిరా మనం కళ్ళ ఎలా ఉండాలి అని అలాంటి వావ్ మూమెంట్స్ ఏమన్నా చూసారా అసలు ఈ సినిమా? యా చూశాను. మొత్తం ఇంకా కంప్లీట్గా చూపించలేదు, మొత్తం చూశాను. ఆబ్వియస్గా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, 70mm ఎప్పుడు చూస్తాం, మనం చూసుకుంటాం అన్నది. దాని గురించి అయితే వెయిటింగ్. సో అన్నయ్య గారు ఏమన్నా చూసారా? లేదు, అన్నయ్య అంతా మొత్తం నాగ చైతన్య గారు మూవీ దాంట్లో మొత్తం ఫుల్ బిజీ ఉన్నాడు. సో ఇప్పుడు చూడలేదు. ఎప్పుడైనా చెప్పేవారా ఇలా యాక్టర్గా చేస్తే ఇవి ఇవి టిప్స్ ఇలా అని? యా టిప్స్ అంటే ఇందులోకి వస్తున్నాను అన్నప్పుడు అలా వెళ్ళకుండా మొత్తం ట్రైన్ అయ్యి వెళ్ళు, కష్టపడి హార్డ్ వర్క్ చేయి, ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేయని చెప్పాడు. సో అలా చిన్న చిన్న టిప్స్ చెప్తాడు. ఏదైనా యాక్టింగ్ అనేది ఏదో నీకు ఛాన్స్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోవడం కాదు, మొత్తం ట్రైన్ అయ్యి వెళ్ళు ఈ టైప్లో అన్నీ చెప్పేవాడు. ఎప్పుడు కష్టపడమని మాత్రం చెప్తాను. సూపర్. అలాగే డెడికేషన్ తెలిసిపోతుంది ట్రైలర్లో కూడా. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ఇవ్వబోతున్నారా ఒక క్యామియో టైప్ మీకు? చేసా అంటే నాగ చైతన్య గారు. నాగ చైతన్య గారు ఆయనది సినిమా అండి. అందులో మీరు నార్మల్గా అంటే మనం ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే మనకు క్యామియో అది, సినిమాకి కాదు. లేదు. నేను ప్రూవ్ చేసుకోవాలండి. నా అంతటి నేను ప్రూవ్ చేసుకుని ఏదైనా ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు అన్నయ్య సినిమాలో నాకు ఏదైనా సరిపోతే క్యారెక్టర్ ఇస్తాడు అంతే. సో అన్నయ్య తీసేయన్నీ చాలా పెద్ద సినిమాలు, నేను ఇప్పుడు జీరోలో ఉన్నాను, జస్ట్ ఒక్క స్టెప్ వేసాను. నేను ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు. అలాగే మీరు ప్రూవ్ చేసుకుంటారని తెలుస్తుంది. అలాగే మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? ఎందుకంటే రెస్టారెంట్ అనే పేరు ఉంది కదా. సో నాన్ వెజ్ అయితే అన్నీ ఇష్టం అండి. లైక్ ప్రాన్స్ బిర్యానీ, పీతల పులుసు, చికెన్ ఆబ్వియస్గా ఇష్టం. వెజ్లో అయితే పప్పు, ఆవకాయ, నెయ్యి. మీరు కూడా తిన్నారా బాగా? ఏదంటున్నారు? ఫుడ్ ఫుడ్ అంటే మన వైభవ్ హర్ష గారు ఫనీ బ్రో తిన్నంత కాదు, అక్కడక్కడ తిన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్ అండి. ఫుడ్ మేము తినకుండానే వాళ్ళు తినేసేవారు అంతా. అదే సినిమా. అదే సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? ఆదిత్య. థ్యాంక్ యూ.